మన పెంటో సిరీస్ లో ఇది డే 6. ఇది ఇప్పటిదాకా మీరు ఎక్స్పీరియన్స్ చేశారో లేదో నాకు తెలియదు కానీ బట్ నేనైతే ఈ పెంటో షిఫ్ట్ అయిన తర్వాత నుంచి చాలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. అది ఏంటి అంటే హ్యాపీనెస్. మనం అనుకుంటాం కదా జనాల్లో ఉంటే చాలా హ్యాపీగా ఉంటామని. ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుని నువ్వు సింగిల్ గా నీ మీద నువ్వు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తావో ఆ డే నుంచి మళ్ళీ నీ లైఫ్ రీస్టార్ట్ అవుతుంది. కావాలంటే ట్రై చేసి చూడు. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నా మీద నేను వర్క్ చేయడం వల్ల ఎంత డెవలప్ అయ్యానంటే అంత డెవలప్ అయ్యాను. నా ట్రేడింగ్ చాలా ఇంప్రూవ్ అయింది, నా మైండ్ సెట్ చాలా ఇంప్రూవ్ అయింది, దాంతోపాటు నా బాడీ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. నా జిమ్ సెషన్ కంప్లీట్ చేసుకుని రూమ్ కి వచ్చేసాను అనమాట. రూమ్ కి రాగానే తెలిసిందే కదా, క్రియాటిన్ ప్లస్ బ్రేక్ఫాస్ట్ ఓట్ మిల్ కంప్లీట్ చేసుకుని వాళ్ళ రూమ్ క్లీన్ చేయడం పని పెట్టుకున్నాను. ఎందుకంటే మనం ఎక్కడైతే వర్క్ చేస్తామో ఆ స్పేస్ చాలా క్లీన్ గా ఉంటే మన మైండ్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. దాంతోపాటు వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఈ పాడుతూ పని చేస్తుంటే ఈ పాట గుర్తొచ్చింది. ఆ పనులన్నీ కంప్లీట్ చేసరికి లంచ్ కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ చూస్తే మంచిగా వెదర్ చాలా చల్లగా ఉంది. హాట్ గా కాఫీ తీసుకుని 2 స్టెప్పులు వేసా. టెర్రస్ పైకి వెళ్తే ఒక బర్డ్ ని చూసేది. నా అలాగే అనిపించింది. ఈవినింగ్ బోర్ కొట్టి నా వంటలు నాకే బోర్ కొట్టేసి లాపినో పిజ్జాస్ కి అనమాట. ఈ రోజు రీసెంట్ గా ఒక వీడియోలో చేశాను. లసాగ్నా చాలా బాగుంటది అంటే ఆర్డర్ చేశాను. నా ఆర్డర్ వచ్చేంతసేపు ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. ఆర్డర్ వచ్చేసింది, తినడం స్టార్ట్ చేశాను. చాలా అద్భుతంగా ఉంది. కానీ లసాగ్నా మాత్రం చండాలంగా ఉంది. లాస్ట్ లో చాకోలావా కేక్ తో ఎండ్ చేసా. అలా బయటకు హెవీగా తిన్నా అని చెప్పేసి 10K స్టెప్స్ కూడా కంప్లీట్ చేశాను. అండ్ ఈ పప్పి చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక షార్ట్ ఫిల్మ్ కూడా షూట్ చేస్తున్నాను. చాలా అద్భుతంగా. ఈ రోజుకి ఇంత గాయస్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.